రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు. బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది. అప్పుడు తీసుకొచ్చారు. కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా. నేను మాట్లాడా. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని స్టార్ట్ చేశా. అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను, లేకపోతే ఆనాటి ప్రభుత్వంలో చేయించాను. ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నేను తీసుకొచ్చి, అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను. నేను అధికారాన్ని కోల్పోయా. దట్ 2004. ఆ రోజు నేను కానీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో. ఎందుకంటే చరిత్ర అది. విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం. అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం. నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ మరుగు ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పేయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే, కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది, ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్. ఇప్పుడు 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్ 14 ట్రాఫిక్ని బట్టి పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా చేసిన దానివల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. హైదరాబాద్లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఔటర్ రింగ్ రోడ్ 163 కిలోమీటర్స్, 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్. ఇవి చేశాం. అదే మాదిరిగా నేను టెక్నాలజీని అడాప్ట్ చేశాను. టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలా మంది ఎగతాళి చేశారు. టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని. ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉంది. సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు. ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం. ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాల మీద అందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి కంటిన్యూగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పాం. అదే మరిగా వచ్చిన 7 నెలల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ. ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇండివిజువల్ అడ్రస్ చేయాలి. ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి. ఈరోజు నేను పెన్షన్ ఇచ్చాను. పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇమాజిన్ దట్ 1 పెన్షన్. అది కూడా నేను 4,000 ఇచ్చాను, 6,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను, వల్నరబిలిటీ బట్టి. 4,000 రూపాయలు ఏజ్ వితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను. అదే సమయంలో 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను. అదే సమయంలో 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ 10,000 ఇచ్చాను. 15,000 మంచంలోనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం 15,000 వస్తూ ఉంది, వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళనైతే ఇచ్చాం. దానివల్ల
మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇండియాలో లేకపోతే రైతు భరోసా ఇచ్చినా విడివిడిగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హౌస్కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్పిఐ అకౌంట్, నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా. మనం నేను 10% ఇళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ దగ్గర లేవు. కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి. ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం. నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ హౌస్ ఈస్ అథెంటికేటెడ్ విత్ జియో ట్యాగింగ్. ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక విజన్తో ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. దట్ ఈజ్ మై గోల్. అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి. అందుకే P4 అన్నాను, జీరో పావర్టీ. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ విల్లింగ్నెస్ను బట్టి, వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను. అదే డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాం. బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టి P4 అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. P3 ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. దానికోసమే పనిచేస్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళా ఒకసారి వస్తే, ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జిఎస్టిపి, దేశం జీడిపి. మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని వారు ఇది చేస్తారు. దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా 1%, 2% గ్రో అయ్యాం. అప్పుడు అందరూ మనం లలితాలు చేశారు హిందూ గ్రోత్ రేట్ అని. అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం. ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది. రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది. దీనివల్ల ఏంటి లాభాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే, నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం. దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి. ఏ విధంగా నేను చేయబోతున్నానో నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది, ఇప్పుడు జరిగేది ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం. నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా మీద చెప్తారు. మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను. మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దేశంలో ఫస్ట్ టైం 16 లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు. నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది ఇలా ఆంధ్రలో 16 లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు, ఆన్లైన్లో పంపించారు. అవన్నీ తీసుకున్నాం.
నేను మళ్ళీ ఆలోచించి 10 సూత్రాలతో విజన్ తయారు చేశాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, క్యారీ ఆన్. ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదరన్ స్టేట్స్, దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ గ్రోత్ సినారియో, జిఎస్టిపి ట్రెండ్స్, ఇప్పుడు 24-25 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, పాపులేషన్ ప్రొజెక్షన్స్, ఇవి తీసుకొని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ఈ 7 నెలల్లో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఈ పక్క చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్, షేర్ ఇన్ జీడిపి, నేషనల్ జీడిపి కింద, పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ, షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద, ఇది నెంబరు, ఇది పర్సంటేజ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది 23-24 ఉంది, 24-25 నెక్స్ట్ వస్తుంది. 14,22,094 మంది. తెలంగాణ 15,01,981, కేరళ 11,46,109, తమిళనాడు 25,21,571, కర్ణాటక 25,07,33. ఇక్కడికి వచ్చాకని మీరు చూస్తే షేర్ ఆఫ్ ఇక్కడ ఇదేనాక షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే, ఇక్కడ పాపులేషన్లో 5,32,00,000 ఆంధ్ర, 3,81,00,000 తెలంగాణ, 3,60,00,000 కేరళ, 7,69,00,000 తమిళనాడు, 6,79,00,000 కర్ణాటక. అంటే ఇక్కడ చూసినప్పుడు 5 కోట్ల, ఇక్కడ తెలంగాణ వచ్చేది 15 లక్షలు వచ్చింది, పాపులేషన్ 3.81. ఆంధ్రప్రదేశ్ 14,22,000, 5.32. ఇక్కడికి పర్ క్యాపిటల్ వస్తే 2,37,951, తెలంగాణ 3,56,564, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇక్కడికి వచ్చినప్పుడు 2,81,000 కేరళ, తమిళనాడు 3,15,220, కర్ణాటక 3,32,926. ఏరియా చూస్తే 163 స్క్వేర్ 1000 స్క్వేర్ 163,000, 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ వచ్చేది తెలంగాణ 1,12,000, ఇక్కడ కేరళ 38,090, ఇక్కడ వచ్చే తమిళనాడు వచ్చే కొద్దికి 1,30, అంటే ఆంధ్ర కంటే తమిళనాడు తక్కువ. కర్ణాటక చూస్తే 1,91,000, తమిళనాడు జనాభా ఎక్కువ, ఏరియా తక్కువ. కర్ణాటక జనాభా ఏరియా కూడా ఎక్కువ ఉంది, ఆంధ్రాకు ఎక్కువ ఉంది, తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ ది సినారియో, మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్, ఇది ఒక అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు. జిఎస్టిపి అనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర సంపద. రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది. రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ అని మీరు ఆలోచించినప్పుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047, దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ, $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్.
అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే జిఎస్డిపి 78 లక్షలు అవుతుంది, ట్రిలియన్లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది. అదే మరిగా ట్రిలియన్లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇది డాలర్స్లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం, మనం 10%లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 కానీ మనం గ్రో అయితే 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. 1.69 1.69 ట్రిలియన్ US వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 28,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. ఇది కంటిన్యూ చేస్తే 13.5 కంటిన్యూ చేస్తే దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 తగ్గింది. మేముంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే 2.74 ట్రిలియన్ US. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 కానీ కంటిన్యూగా చేయగలిగితే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే. అదే మరి 45,787 ఇప్పుడు అమెరికాలంతా కూడా, అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. నార్మల్గా 7.5 గ్రోత్ అయితే ఇక్కడే ఉంటాం, 15 గ్రో అయితే ఇక్కడ ఉంటాం. డిఫరెన్స్ చూడండి, నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. డబుల్ కాదు, 4.5 times. 4.5 times. That is the difference. Double the growth. ఆదాయం 4.5 times. సంపద 4.5 times. CAGR. క్యూములేటివ్ వచ్చే కొద్దిగా 400 రెట్లు పెరిగిపోతుంది. చూపిస్తాను, నెక్స్ట్ నెక్స్ట్ వస్తాను, అవన్నీ మీకు చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్, ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ 15%. ఏంటి లాభాలు అనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే. ఇక్కడ మీరు వచ్చినప్పుడు 15% గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే 18.47 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి. దీనివల్ల నాకు 64,646 కోట్ల రూపాయలు బారో చేసే శక్తి వస్తుంది. ఇది ఎఫ్ఆర్బిఎం.
దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ 1,20,056 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి 1,84,703 రూపాయలు కోట్లు వస్తుంది. అంటే మీరు ఈ గ్రోత్గా నేను సాధిస్తే 20,645 కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే దగ్గర నాకు ఇది చూసినప్పుడు అక్కడ దీనికంటే ముందు ఒకసారి వెళ్ళు. ఇది చూసినప్పుడు మీకు 7.5 to 15 డబల్ $10,384 నుంచి $45,787 4.5 times. ఇది ఇక్కడ చూస్తే 13,18,000, ఇక్కడ 58,14,000 4.5 times. అంటే ఒక్క డబుల్ గాని చేస్తే 4.5 times ఇన్కమ్ 2047. ఈ సినారియోలు 7:30, 10, 12:30, 15. దట్ ఈస్ ది సినారియో రాబోయే రోజుల్లో జరగబోయేది. అందుకే నేను ఎప్పుడు 15% గ్రోత్ అంటే ఎవరికి అర్థం కావడం లేదు. 1% గ్రోత్ వల్ల ఏంటి లాభాలు, డబల్ అయితే ఏంటి లాభాలు అనేది ఒక్కసారి మీకు చూపించాను. దట్ ఈస్ అవర్ గోల్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఊరికే మీకు రికార్డ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03% గ్రో కాగలిగాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03%. దీనివల్ల లాభం ఒకసారి చూస్తే ఇయర్ వైజ్ వేసాం 4-5 ఏళ్ళు. జీడిపి గ్రోత్ 15% వేసాం. ఎంత వస్తుందని. బారోయింగ్ మనం ఎఫ్ఆర్బిఎం ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది వేసాం. స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఎంతవరకు వస్తాయని చెప్పి పెట్టాం. టోటల్గా ఎంతవరకు వస్తాయి. అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇప్పటికీ దీనికి అవైలబుల్ మీరు చూస్తే 25-26కి 20,646 కోట్లు, 26-27 27,705 కోట్లు, 27-28 31,860 కోట్లు, 28-29 46,640 కోట్లు, 29-30కి 42,136 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. నాలుగో కాలం టోటల్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్ అవైలబుల్ అంటే అన్ని కలిపి, రెండు కలిపి. ఇది అడిషనల్ అంటే ఈ ఇయర్ కంటే ఎట్లా పెంచుకుంటా వస్తుంది అనేది. ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది గవర్నమెంట్కి ఆదాయం అనేది ఫ్లెక్సిబిలిటీ. ఇంత గ్రోత్ వస్తే ఇది పెరుగుతుంది అనమాట. అదే కానీ ఇదైతే ఇది మామూలుగా ఇవన్నీ కూడా రెండు కలిపి బ్రేకప్ ఇచ్చాం దానికి. ఏది బారోయింగ్ స్పేస్, స్టేట్ ఓన్, టోటల్, ఈ రెండు టోటల్. అది ఇది అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ది స్టేట్. 1% పెరిగితే ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ 1,376, సెకండ్ ఇయర్ 1,847, మూడో సంవత్సరం 2,124, నాలుగో సంవత్సరం 2,442, ఐదో సంవత్సరం 2,809 కోట్లు 1% పెరిగితాయి. ఈసారి 4.03 పెరిగాం. 4.03 అంటే ఈ సంవత్సరం గ్రోత్ రేటు రఫ్గా ఎస్టిమేట్ చేసింది 12.94. 12.94 పెరిగిన దానికి 4.03 కంపేర్ టు లాస్ట్ ఇయర్. దానివల్ల దీన్ని 4 రెట్లు మీరు పెంచుకోవచ్చు. ఆ ఫిగర్ నేను చెప్పిన ఫిగర్ని అది మా వాళ్ళు అక్కడ వేయలేదు, దాన్ని డివైడ్ చేశాం. 1% ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ 1376, రెండవ సంవత్సరం 1,847, మూడవ సంవత్సరం 2,124, నాలుగవ సంవత్సరం 2,442,
5వ సంవత్సరం 2809. అంటే 5వ సంవత్సరానికి 5%, 4%గా నాకు చూస్తే మోర్ దెన్ 12,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది, ఓన్లీ ఆదాయం వరకే. సో నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం ఇక్కడ బ్యాక్. ఎఫ్ఆర్బిఎం 1,13,00,000 పెరుగుతుంది నాకు. ఇది 3,23,23,00,000 వస్తుంది టోటల్గా ఎఫ్ఆర్బిఎం కానీ అదనపు ఆదాయం కానీ స్టేట్ ఓన్ రిసోర్సెస్ కానీ రెండే ఇక్కడ. ఒకటి ఎఫ్ఆర్బిఎం, ఒకటి స్టేట్ ఓన్ రిసోర్సెస్ ట్యాక్సేషన్ ద్వారా వచ్చే ఆదాయం. రెండు కలిపితే 3,23,000 నేను ఖర్చు పెట్టచ్చు లాస్ట్ ఇయర్ వచ్చే కొందికి. దట్ ఈస్ వేర్ మన బడ్జెట్ని మనం ప్లాన్ చేసుకోవడం, మళ్ళా దాన్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడం, ఇదే కానీ ఊహించుకుంటే ఈ డబ్బులు నాకు రాలేదనుకోండి, నేనేం చేయాలి? అప్పు చేయాలి. అప్పు చేస్తే ఏమవుతుంది? సర్వీసింగ్ చేయాలి. డెట్ సర్వీసింగ్, అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా దానికి అప్పు చేయాలి. కంటిన్యూగా నిరంతరం డెట్ ట్రాప్లో చిక్కకపోయి కడన డబ్బులు ఇచ్చేవాడు ఉండడు, అనేక సమస్యలు వస్తాయి. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అందుకని మా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నా, అన్నింటికంటే క్రూషియల్ అభివృద్ధి. అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే జిఎస్టిపి, పర్ క్యాపిటా ఇన్కమ్. నా దగ్గర డబ్బులు ఉంది, ఖర్చు పెడతాను. ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇండైరెక్ట్ గా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, డైరెక్ట్ గా కూడా ఆదాయం వస్తుంది. సేల్స్ ట్యాక్స్ ఆటోమేటిక్గా జిఎస్టీ వస్తుంది. దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. ఇది ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత మన లాంటి వాళ్ళందరి పైన ఉంది. పదే పదే చెప్పగలిగితే, ఏ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీ జీవన ప్రమాణాలు పెంచాలి. జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి? నా ఆదాయం పెరగాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ. ముందు ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఈ మూడు వల్ల ఒక సైకిల్ ఇది. అందుకనే దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు ట్రెండ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరిగిందని దానికి 10 సంవత్సరాలు తీసుకున్నాం. ఈ 10 సంవత్సరాలు మీరు చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఈ 3 కేటగిరీ కింద ఎప్పటికప్పుడు మనం ఇది చేస్తూ ఉంటాం. 1,48,196 కోట్లు అగ్రికల్చర్, సర్వీసెస్ ఇవన్నీ వరుసగా ఇచ్చాం. ఓవరాల్గా చూద్దాం, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. 14-15లో 5,24,976 కోట్లు జిఎస్టిపి. ఈరోజు 16,06,109 కోట్లు. ఇది గ్రోత్ అన్నమాట. మోర్ దెన్ 2.5 times, 3 times. 10 ఏళ్లలో మోర్ దెన్ 3 times. ఇక్కడికి వచ్చే కొద్దికి దానిపైన గ్రోత్లో కూడా 93,903 కోట్ల 3,000 పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. అది ఈరోజు 2,68,653 24-25కి వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ ఇచ్చాం. లాస్ట్ టైం 8.20 పర్ క్యాపిటా ఇన్కమ్ అభివృద్ధి అయితే ఈసారి 12.90. ఇక్కడ కూడా జిఎస్టిపి గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ 8.60 ఉంటే ఈసారి 12.94. కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఏ విధంగా మెజర్ చేస్తామని చెప్పాను. జిఎస్టిపి చెప్పాను, పర్ క్యాపిటా చెప్పాం. 10 ఏళ్లలో ఎంత వచ్చింది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు 13.5% గ్రో అయ్యాం. ఈ 5 ఏళ్ళు 10.32 గ్రో అయ్యాం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 8 ఉంటే ఈసారి 12.94 అంటే 4.03% గ్రో అయ్యాం, పెంచాం. ఇది అగ్రికల్చర్లో ఈసారి 16, అప్పుడు కూడా 16.6% 5 ఏళ్ళలో పెరిగాం. ఇండస్ట్రీ 11.9, సర్వీసెస్ 11.9, 13.5. ఇక్కడికి వచ్చేందుకు 10.22,
11.33, 10.84, 10.32. ఈ సంవత్సరం ఇది 15.86, 6.71, 11.70, 12.94. ఇండస్ట్రీ పైన బాగా డ్యామేజ్ అయింది, దాన్ని రికవర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే ఇవన్నీ ఇయర్ బై ఇయర్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అండ్ ఆల్సో అవర్ షేర్. ఇక్కడ 14లో 4.21% జీడిపిలో మన షేర్ ఉంటే అది 4.96 పెరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో గ్రోత్ రేట్ మీరు ఒకసారి చూస్తే 24-25కు 9.7 కరెంట్ ప్రైస్ ఉంటే మంది 12.94. అంటే దగ్గర ఆల్ ఇండియా లెవెల్ కంటే 3.24% మనం ఎక్కువ గ్రో అయ్యాం. లాస్ట్ ఇయర్ కంటే 4.03 ఎక్కువ గ్రో అయ్యాం. ఈ సంవత్సరం దగ్గర 3.24% గ్రో అయ్యాం. కానీ ఇప్పుడు కూడా $3.82 ట్రిలియన్ దేశ సంపద అయితే మంది 0.19 ఉంది ట్రిలియన్. ఇది మీకు క్లారిటీ కోసం. ఇది కూడా అప్పట్లో మీరు చూస్తే 4.4%, 4.45 కాన్స్టెంట్ ప్రైసెస్. ఇప్పుడు ఈ పీరియడ్లో 4.82, తర్వాత 4.96 ఇప్పుడు మళ్ళీ. ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్ ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే 13.21% పెరిగింది 5 ఏళ్ళు, 14-19. తర్వాత అది 9.18 తగ్గిపోయింది. జిఎస్టిపి తగ్గిపోయింది, పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిపోయింది, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. దగ్గర ఎంత పర్సంటేజు? 4.03 తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొందికి ఈసారి 12.9 పెరిగింది. అప్పుడు 13.21, ఇప్పుడు 12.9 పెరిగింది. ఇది 8 మొత్తం కలిసి ఆవరేజ్ 9.18. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తలసరి ఆదాయం $3,169 ఆంధ్రప్రదేశ్, దేశం $2,361. దేశం కంటే ముందున్నాం. సౌత్ ఇండియా మనం అందరికంటే తక్కువ ఉన్నాం. కానీ ఓవరాల్గా $3,169 ఈ సంవత్సరానికి వచ్చాం. నెక్స్ట్ ఇది ఏపీ జిఎస్టిపి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఎఫ్ఏఈ 2024-25కి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఇవి ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మేము ఏపీ అట్ గ్లాన్స్ ఇచ్చి సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తాం. అది రేపు బడ్జెట్లో వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తయారు చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, జీవీఏ, జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇవన్నీ కూడా మీకు 23, 24, 24-25 మీకు ఇచ్చాం. అప్పుడు 2,37,951 ఉంటే ఇప్పుడు 2,68,653 రూపాయలు ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. అదే మరిగా 8.2 పర్ క్యాపిటా ఇన్కమ్ అప్పుడు పెరిగితే ఇప్పుడు 12.9% ఇప్పుడు పెరుగుతుంది. జీవీఏ అదే మరిగా జిఎస్టిపి 12.94. ఇక్కడ వచ్చినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ బాగా గ్రో అయింది, 15.86. ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఒక సంవత్సరం ఫోకస్ చేస్తే ఆ సంవత్సరం పంటలు వస్తాయి కాబట్టి అగ్రికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ పెట్టిన దానివల్ల 15.8% వచ్చింది. అంత మునుపు కూడా 16.6% వచ్చింది 5 ఏళ్ళు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయానికి, రైతుకి పండుగ. ఎప్పుడైతే ఆ చేసిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నామో దానివల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. రెండోది, ఈరోజు మీరు చూసినప్పుడు 1,500 కోట్ల రూపాయల బకాయిలుంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లు అన్ని పే చేసి 24 గంటల్లో డబ్బులు ఇవ్వగలిగాం.
మాయిశ్చర్గా అన్ని స్ట్రీమ్ లైన్ చేశాం, దిగుబడి పెరిగింది, చాలా వరకు కంట్రోల్ చేసి ఇది క్లియర్గా